ఒక చిన్న పాప ఒక నాస్తికుడిని ప్రభావితం చేసిందనేది ఒక సాక్ష్యం విన్నాను నేను. సండే స్కూల్కి పోయే పాప, ఆమె పండితురాల. వాళ్ళ ఇంటి పక్కన నాస్తికత్వానికి చెందినవాడు ఒకడు ఉన్నాడు. నాస్తికుల్లోనే టాప్ వాడు ఆ ప్రాంతంలో. అలాంటోడు నాస్తికుడైనా వానికి ప్రేమ ఉంటుంది, మనసు ఉంటుంది, చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ రోజు ఈ చిన్న పాప సండే రోజు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది, పక్కిల్లే. ఒక్కడే ఉన్నాడు. పాపం దగ్గర తీసుకున్నాడు. ఏ తల్లి దాదా అంత దగ్గర తీసుకున్నాడు. చిన్న పాప. ఏంటి పొద్దున్న రాలేదు, ఎటు పోయావు ఈరోజు అంటే, ఈరోజు తెలియదా నీకు, చర్చి ఉంటుందిగా, ఈరోజు చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్ళావా, సరే నాకెందుకులే చర్చి గొడవ అన్నాడు. ఎందుకంటే దేవుడు వ్యవహారం ఒప్పుకోడు కదా నాస్తికుడు అంటే. ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను. వెళ్ళావా, సరేలే అన్నాడు. ఏదో పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వింటారు కదా. మళ్ళీ అన్నది, ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడి ఉందని చెప్పారు. ఈ నమ్మకాలు గిమ్మకాలు తీసేయి, ఇవన్నీ మూఢనమ్మకాలు, నేను ఒప్పుకోను, నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. వెంటనే ఆయన ఒళ్ళో కూర్చొని పైకి చూసి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పింది నీ గురించి అంకులో అంది. నోర్మై పిచ్చిదానా, శిక్ష లేదు, నీ పొందలేదు, చిన్నదాన్ని, నీ మైండ్ ఎట చెడగొట్టారే వాళ్ళు అన్నాడు. అని ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మను నేను అన్నాడు. మళ్ళీ పోయి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష అంది. మళ్ళీ శిక్ష అంటావు, నోర్మై. ఏడు మొహం పెట్టింది. ఇట్లాంటి పనికి మాలిన మాటలు నేర్పుతా ఉన్నారు. ఇవన్నీ నమ్మకూడదు. మళ్ళీ, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష. ఒళ్ళో నుంచి తీసే అవతల నెట్టాడు. పనికి మాలిన దాన్ని, నిన్ను జడగొట్టారు, నమ్మపోతే శిక్ష అంటే, నమ్మపోతే శిక్ష అన్నాడు. గేట్ దగ్గర పోయి కూడా వెనక్కి తిరిగి, అంకులో నమ్మవా, అంకులో నమ్మవా, నమ్మను బా అన్నాడు. గేటు అవతలికి పోయి అంటుంది, నమ్మని వానికి శిక్ష అంట అంకులో, నమ్మని వానికి శిక్ష విధింపబడిందంట అంకులు అనుకుంటా పోయింది. నీకు తెలుసు వానికి ఆ రాత్రి నిద్ర పట్ల. ఎన్ని పనులు కల్పించుకున్నా సరే ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి. పదే పదే అంది కదా, నమ్మని వానికి శిక్ష విధింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నిద్ర పట్టల. మధ్యరాత్రికి లేచి, పడక మీద నుంచి లేచి, ఎందుకంటే ఆ పిల్ల మాట అతని చెవుల్లో పదే 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 మారుమోగేటట్టు చేశాడు దేవుడు. ఇక ఆ రాత్రి లేచి ఫోన్ తీసుకొని, ఏరియా సేవకులు ఉంటారు కదా, ఒక సేవకుడి నంబర్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడట ఇంటికి. ఈ మధ్యరాత్రి రమ్మంటున్నాడు ఏంటి నాస్తికుడు అని. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ జాములు లేచి ఫోన్ చేసి, నా మనసు ఏం బాగలేదు సార్, అర్జెంటుగా రండి, కొంచెం నేను మీతో మాట్లాడాలి అంటే వెళ్ళాడు సేవకుడు. వెళ్ళి ఆ రాత్రి వివరంగా అడిగాడు, అసలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకొని ఆ రాత్రి అతడు మారు మనసు పొందాడు. ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసింది ఎంత వయసు పాప? ఆమె పండితురాలా? ఆ చిన్నదానికి సండే స్కూల్లో విన్న ఆ 2 ముక్కలు వాని మీద వదిలితే, దేవుని వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయక తిరిగొచ్చునా? చెప్పండి. ఆ 2 ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయింది దాని హృదయంలోకి. ఇలా ఎంత మంది మారారో, ఎన్ని జీవితాలు మార్చబడ్డాయో. దక్షిణ కొరియా దేశంలో గొప్ప పరిచర్య జరిగించిన ప్రభువునందు నిద్రించాడు. 80 ఏళ్ళు దాటిన వయసులో పాల్యాంగి చో అనే దైవజనుని క్రీస్తు కొరకు సంపాదించింది ఒక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప అని నేను చదివాను. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప. 2 ఊపిరితిత్తులు చెడిపోయి కుళ్ళిపోయి, నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ, డాక్టర్లు టెస్ట్ చేసి ఇది క్షయ జబ్బు, క్షయ అంటే క్షయమైపోవటమే, ఇంకా బతకరని. అప్పటి రోజుల్లో దానికి మందు లేదు.
మీ వాడికి క్షయజబ్బు వచ్చింది, 19 ఏళ్ల ప్రాయానికే వచ్చింది, అయ్యో పాపం చిన్న వయసు చనిపోతాడు, అతనికి సమీపంగా మీరు ఉండొద్దు, అతని ప్రత్యేకమైన గదిలో ఉంచండి, అతని తినే ఆహార పదార్థాలు, ఆ పళ్ళెము ఆ గ్లాస్ అవి వేరుగా పెట్టండి, అతను తినేదానిలో మీరు తినొద్దు, అతను తాగేదానిలో మీరు తాగొద్దు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, మీ ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని చెబితే పాపం అతను ఒక గదిలో వేశారు. వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఒక గదిలో వేసేసారు, కంచము ఆ చెంబు సపరేట్ చేసి పెట్టేశారు. రోజులు లెక్కేసుకోండి, చచ్చిపోతాడని చెప్పారు. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఊపిరితిత్తులు 2 కుళ్ళిపోయినాయి, ముక్కుల వెంట నోటి వెంట రక్తం వస్తూ ఉంది, దగ్గితే రక్తం. తనకి నిరీక్షణ లేదు, బతుకుతానన్న ఆశ లేదు. ఆఖరికి జబ్బు వల్ల తన కుటుంబానికి కూడా దూరం అయిపోయినందున తను ఎంతో కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో చావు కోసం ఎదురు చూస్తున్న దినాల్లో సమీపంలో ఉన్న ఒక పాప ప్రేరేపించబడింది దేవుని చేత. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పాప. మీకు కావాలంటే దొరుకుతుంది, ఆయన సాక్ష్యం బుక్ తీసుకొని చదవండి. పాల్ యాంగిచో అనే దైవజనుడు దాదాపు ఎంతమందిని ప్రభావితం చేశాడో తెలుసా? ఆ ప్రాంతంలో ఇంచుమించు 10 లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేసినట్టు అతని సాక్ష్యంలో నేను చదివాను. ఆయన పరిచర్య చేసి ఇంచుమించు 10 లక్షల కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేశాడు క్రీస్తు కొరకు. 10 లక్షల మందిని ప్రభావితం చేసిన వాడిని ప్రభావితం చేసిన ఎవరో తెలుసా? 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఒక చిన్న పాప. అంటే మీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఏ పాండిత్యం కావాలి? దేవుడు నీకేం అర్థమయ్యాడు? యేసయ్య నీకెంత అర్థమయ్యాడు? ఆయన నీ ఎడల ఎట్టి కార్యాలు చేశాడు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? ఆయన త్యాగం ఏంటి? నీకు అర్థమైన సంగతులు 4 ముక్కలు నీకు ఉన్నదే చాలు. నీ దగ్గర ఏదో పాండిత్యం ఉండమని కావాలని దేవుడు కోరట్లేదు. నీకు తెలిసినంత వరకు సేవకుల ట్రైనింగ్లో కూడా మొత్తం వేదాంతం అంతా చెప్పడానికి ఇష్టపడను. అవసరమైనవి కొన్ని బోధించి వదిలేస్తాను. తర్వాత ఇక సబ్జెక్టులోకి వాళ్ళే వెళ్తారు. దేవుని వాక్యం ధ్యానించే కొద్దీ తెలుసుకుంటారు, డౌట్ వస్తే అడుగుతారు, చెప్తా. ముందు మెయిన్ బేసిక్ పాయింట్స్ కొన్ని ఏవైతే మూలాలు ఉన్నాయో, ఏవో ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా అందించి వదులుతా లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అచ్చంగా పాండిత్యాలు నేర్చుకుంటా కూర్చుంటే బతుకంతా నేర్చుకొని సరిపోయింది. అందుకే ముందు కాస్త అవగాహన కల్పించి పో, లైన్లోకి వెళ్ళిపో. కనీసం బైబుల్ 4 సార్లు చదివారా లేదా చూస్తా. తర్వాత అవగాహన కల్పిస్తా. మెయిన్ విషయాలన్నింటిలో అవగాహన కల్పించి వదులుతా. చెప్పండి. మన ద్వారా సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తుల్ని ప్రభావితం చేసేటట్టు చేస్తాడు దేవుడు.